హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తమ్లైన్ డిజైన్ సిరీస్కి అందరికీ వెల్కమ్. ఈరోజు డే 3. మీకు తెలిసిందే కదా, తమ్లైన్ డిజైన్ సిరీస్ అయితే చేస్తున్నాం. కొత్త వాళ్ళు ఎవరికైనా తెలియకపోతే ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడ నుండి చూసి డైలీ ఫాలో అవ్వండి. తమ్లైన్ డిజైన్ సిరీస్లోని డే 3 అనమాట ఇది. సో మనమైతే ముందుగా ఈరోజు టెక్స్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ నేను ఒక టెక్స్ట్ని అయితే రాశాను అనమాట. చూడండి, ఇక్కడ ఇది ఒక పెట్ ఛానల్కి సంబంధించిన టెక్స్ట్, అంటే జర్మన్ షెఫర్డ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత బాగా అయితే మనం రాసామో. సో కిందటి వీడియోలో బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాను. సో ఆ వీడియో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ప్రతిదీ ప్లేలిస్ట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని చూడండి, అప్పుడు నా కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం దక్కుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి బ్రోస్. లైక్ కొట్టడం వల్ల మనకి రూపాయి కూడా పోదు. నాలాంటి క్రియేటర్స్ని సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారన్నమాట. దయచేసి లైక్ కొట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, ఇది నా రిక్వెస్ట్. సో మీ వీడియోస్ కూడా మీరు పోస్ట్ చేసినప్పుడు మీకు వచ్చే లైక్స్కి మీరు ఎంత ఆనందపడతారో, మాకు వచ్చే లైక్స్కి మేము అంతకంటే ఎక్కువ ఆనందపడతాం అన్నమాట. ఓకే, ఈ సోదంతా లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే నిన్న మాట్లాడుకున్నాం. నేను దీనికి తీసుకున్న బ్యాక్గ్రౌండ్స్కి ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను గ్రీన్ కలర్, బ్లాక్ అండ్ డౌన్లో ఉన్నాయి చూడండి, ఒక లైటింగ్ అండ్ నార్మల్ డౌన్లోడ్ చేసిన బ్యాక్గ్రౌండ్, ఈ మూడుతో కలిపి ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న టెక్స్ట్లోని సెకండ్ ఆప్షన్ టెక్స్ట్ క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే, ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇలా టెక్స్ట్ వస్తుంది. ఇది ఇంగ్లీష్లో వస్తుంది. దీనిని మనం డబల్ ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఉంటుంది. కీబోర్డ్ మీరు ఎప్పుడైనా సరే తెలుగులో పెట్టుకోండి, ఇది చాలా సింపుల్, మీకు తెలిసిందే. ఫర్ సపోజ్ ఇక్కడ ఏదైనా ఓకే, ఇక్కడ ఏమైనా రాద్దాం, అని రాస్తాను జస్ట్. ఇది మనకి జస్ట్ ఇలా ఉంది కదా, ఇలా అయితే చూడండి ఇక్కడ. సో ఒకసారి నేను ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న టెక్స్ట్ని నేను హైడ్ చేసుకుంటాను ఒకసారి. ఓకే, ఇక్కడైతే నేను హైడ్ చేసుకున్నాను, అని రాశాను కదా. ఇది ఏంటంటే ఎటువంటి ఫాంట్ లేదు దీనికి. సో ఓకేనా, మనం డిఫాల్ట్గా ఉన్న ఫాంట్స్, అంటే ఫర్ సపోజ్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి కొంచెం డ్రాగ్ చేస్తే ఫాంట్ అని ఉంటుంది. ఈ ఫాంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఫాంట్స్ వస్తాయి. వీడిచ్చిన డిఫాల్ట్ మనం పెట్టామనుకోండి, ఏదో ఒక డిఫాల్ట్ది మనం పెడదాం. సో పెట్టాం. ఇప్పుడు చూడండి, పెద్ద తెలుగు ఫాంట్కి అసలు మార్పే ఉండదు అనమాట. అసలు మార్పు అనేది ఉండదు. సో తెలుగు ఫాంట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు నీకు చూపిస్తాను. అసలు ఏం కదలదు, అలానే ఉన్నట్టే ఉంటుంది. అదే నేను ఇప్పుడు ఒక ఫాంట్ పెడతాను చూడండి, ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ మై ఫాంట్స్, ఇది నేను డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఒక ఫాంట్ పెడదాం. ఇది చూడండి, ఒక రకమైన ఫాంట్గా చేంజ్ అయింది. ఇలా ఫాంట్స్ అన్నీ మనం ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫాంట్స్ని ఏ విధంగా మనం పిక్సెల్ ల్యాబ్లోకి తీసుకురావాలో చూపిస్తాం ముందుగా. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకుంటేనే ఫాంట్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అనమాట. సో మెయిన్గా మీరు డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళిపోండి. క్రోమ్లోకి అయితే వెళ్ళిపోండి. తెలుగు ఫాంట్స్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. తెలుగు ఫాంట్స్ అనేవి అండ్ 100 పైగా ఫాంట్స్ అయితే ఉంటాయన్నమాట. 100 ఏంటి, చాలా ఎక్కువే ఉంటాయి. నేనైతే 100 ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఓకేనా, తెలుగు ఫాంట్స్. సో ఓకే, తెలుగు ఫాంట్స్ అని క్లిక్ చేస్తే మనకి చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి. ఫస్ట్ వెబ్సైట్ telugufonts.net, ఇది తీసుకోండి. ఇదైతే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి చాలా ఫాంట్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా ఫాంట్స్, ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ మనకి చాలా ఫాంట్స్ ఉంటాయి. ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు కూడా ఎలా చేసుకోవాలని చూపిస్తాను. మీరు వెతుక్కోవడమేనమాట, వెతుక్కుంటే చాలు, ఇంకేం లేదు. అండ్ ఇంకా చూద్దాం, ఇంకా వ్యూ ఆల్ కొడితే ఇంకా వస్తాయి అన్నమాట. సో ఓకే, తెలుగు ఫాంట్స్లోనే ఇంకా మీకు ఏం కావాలన్నా వస్తాయి. సో ఓకేనా, అన్నమయ్య బోల్డ్ చూసారా, అంటే ఒక్కొక్క ఫాంట్కి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట. రామభద్ర ఇలా అయితే ఉంటాయి. అన్నమయ్య ఇటాలిక్, అన్నమయ్య రెగ్యులర్, బిఆర్హెచ్ తెలుగు, ఆర్ఎన్ రెగ్యులర్, ఇలా రకరకాల ఫాంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఏదో ఒకటి చతుర బోల్డ్ అనేది డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇలా డౌన్లోడ్ చేసిన వెంటనే మనకి డౌన్లోడ్ క్లిక్ చేయమంటుంది. క్లిక్ హియర్, ఇక్కడ డౌన్లోడ్ చేస్తే మనకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో వన్స్ డౌన్లోడ్ అయిపోయింది కదా, ఇప్పుడు డైరెక్ట్గా మీరైతే పిక్సెల్ ల్యాబ్లోకి అయితే వెళ్ళిపోండి. పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆన్ క్లిక్ చేసాం కదా, దీన్ని క్లిక్ చేసి ఏదో ఒకటి మీరు టైప్ చేసిన తర్వాత ఇది క్లిక్ చేస్తేనే మనకి ఫాంట్ ఓపెన్ అవుతుంది.
ఫాంట్ ఓపెన్ అయింది కదా, మై ఫాంట్లోకి వెళ్ళండి. మై ఫాంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది చూడండి, సెర్చ్ పక్కన ప్లస్ సింబల్ ఉంది, ఇది మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. నేను మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నాను, అట్ ఎ టైం డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఒక ఫాంట్ మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నాం అనేది చూసుకోవాలన్నమాట. సో అది మీరు లొకేషన్ మాత్రం అది చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడైతే ఉంది. సో ఓకేనా, ఇది మనం క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి అదైతే యాడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, అది మనకి టెక్స్ట్ ఎక్కడుందో దాన్ని బట్టి దాని ప్లేస్ని అయితే మార్చుకుంటుంటుంది అనమాట. అంటే అలా మల్టిపుల్గా వస్తాయి, సో వరుసగా వస్తాయి అనమాట. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో చూసుకోండి. నేనైతే చాలా ఫాంట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను, ఇంకా ఫాంట్స్ అయితే ఉన్నాయి, అన్నీ ఇందులో అవ్వవు అనమాట. సో కొన్ని మనం ఇది తీసేస్తాను చూడండి, మొత్తం తీసేసి మీకు చూపిస్తాను. మొత్తం తీసేస్తాను కదా, క్లిక్ చేసి ఫాంట్స్ ఉంది కదా, ఫాంట్స్ని అయితే తీసుకోవాలి. ఫాంట్స్ అని తీసుకున్న తర్వాత సెలెక్ట్ ఆల్ అయితే క్లిక్ చేయాలన్నమాట. సెలెక్ట్ ఆల్ అయితే క్లిక్ చేద్దాం. సో ఇది ఒక లొకేషన్లో మీరు పెట్టినప్పుడు అవ్వనప్పుడు ఈ లొకేషన్ అంటే మీరు పెట్టే స్టోరేజ్ యొక్క లొకేషన్ని చేంజ్ చేయాలన్నమాట. చేంజ్ చేస్తేనే అవుతాయి. మీరు సెలెక్ట్ కొడితే మీ ఫాంట్స్ అన్నీ ఇక్కడికైతే వచ్చేస్తాయి. అంటే ఒక్కొక్కసారి మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ అవ్వకపోతే ఆ ఫైల్ యొక్క లొకేషన్ని మార్చాలి. సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మెయిన్గా ఎక్కువ వాడేది రామభద్ర అనమాట. సో రామభద్ర అని వాడి చూపిద్దాం మీకు. ఫర్ సపోజ్ ఏదైనా రాద్దాం మనం, తమ్లైన్ చేయడం ఎలా అని అయితే రాస్తాను చూడండి. జస్ట్ తమ్లైన్ అనేది తెలుగులో ఉంటుంది. ఇది మనం తమ్లైన్ అనేది ఇంగ్లీష్లో రాద్దాం, ఇదైతే తెలుగులో రాద్దాం. సో తమ్లైన్ సైజ్ మీకు చెప్పినట్టుగానే ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి చెప్పక్కర్లేదు మీకు, 1280x720 అనమాట. సో ఓకేనా, తమ్లైన్ ఇగోండి చేయడం అనమాట. బ్యాక్గ్రౌండ్ అనేది మీరు నార్మల్గా బ్యాక్గ్రౌండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్ని విధాలుగా తీసుకోవాలి ఏంటి అనేది. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుండి మీరు చూడొచ్చు. సో ఓకే, నేను జస్ట్ మీకు కనిపించడం కోసం బ్లాక్ మాత్రమే వాడాను. సో ఇంకా మంచి మంచి కలర్స్ అయితే వాడచ్చు అనమాట. సో ఓకేనా, ఇది మాత్రం మీరు ఇదే కాదు, తెలుగు ఫాంట్సే కాదు, ఇంగ్లీష్ ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓకే, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది కూడా ఇంగ్లీష్ ఫాంట్ నార్మల్ రెగ్యులర్ ఉంది కదా, ఫాంట్ క్లిక్ చేయండి, మై ఫాంట్స్లోకి వెళ్ళండి, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డౌన్లోడ్లో ఫాంట్స్ ఉంటాయి అన్నమాట. సో డౌన్లోడ్లో చూడండి, అల్టిమేట్ అని ఉంది కదా, సో ఈ రెండు అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఓకే కుట్టాం. సో ఓకే, ఇక్కడికైతే వచ్చేస్తాయి, ఇగోండి డౌన్కి అయితే వచ్చేసాయి ఆల్రెడీ. సో ఓకేనా, ఈ విధమైన వచ్చేసిన తర్వాత దాన్ని మనం ఫాంట్గా క్లిక్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. నార్మల్గా తీసుకున్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా మీకు దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తాను. సో తమ్లైన్ ఇగోండి, ఈ రెండు చూడండి, మీద ఫాంట్ బాగుందా, మధ్యలో ఫాంట్ బాగుందా ఒకసారి చూడండి. సో మీదది అనేది కొంచెం మంచి లుక్ వచ్చింది. ఈ ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని బట్టి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఫాంట్కి కలర్ వేయాలి. ఫాంట్ ఉంది కదా, ఫాంట్ని మనం క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది. కలర్ ఆప్షన్లో మనకి నచ్చిన కలర్ని అయితే పెట్టుకోవచ్చు. బ్లాక్ మీద వైటే బాగుంటుంది, ఇంకేం మార్చక్కర్లేదు. మీకు కావాల్సిన కలర్ అయితే పెట్టుకోండి. అండ్ గ్రేడియంట్ ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక మల్టిపుల్ కలర్స్ని గ్రేడియంట్ అంటారు. ఇది క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి పెయింట్ మీద క్లిక్ చేసి మనం ఏదో ఒక కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ క్లిక్ చేసి పెయింట్ మీద క్లిక్ చేసి ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు రెండు మల్టిపుల్ కలర్స్ వస్తాయి, దీన్ని గ్రేడియంట్ కలర్ అంటారు. ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తే ఈ విధమైన అవుట్పుట్ వస్తుంది. అంటే మల్టిపుల్ కలర్స్ చాలామంది పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లోని ఏదో ఒక వైట్ తీసుకుందాం, వైట్ కాదు రెడ్ తీసుకుందాం, అంటే ఆరెంజ్ కలర్ తీసుకుందాం. ఇప్పుడు మనకి ఈ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ పెట్టాలి. నేను పెట్టింది నార్మల్ బ్యాక్గ్రౌండ్, కానీ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ పెట్టాలంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు అనమాట. సో దాన్ని ఇటు వెళ్ళాలంటే ఇటు వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ వెళ్తుంది, టాప్ కావాలంటే టాప్ వెళ్తుంది, డౌన్ కావాలంటే డౌన్ వెళ్తుంది. సో అదనమాట. ఇంకా దీన్ని ఇంకా కొంచెం బాగా మార్చాలంటే ఏం లేదు, దీన్ని కొంచెం తగ్గించుకోండి అండ్ లెఫ్ట్ సైడ్ కూడా తగ్గించుకోండి. దీన్ని
రేడియస్ పెట్టుకోండి. రేడియస్ అంటే చుట్టుపక్కల మనకి ఈ విధమైన అవుట్పుట్ వస్తుందన్నమాట. అండ్ దీన్ని బోల్ట్లా మార్చుకోవాలంటే ఇక్కడ స్టైల్ ఉంది కదా, స్టైల్ గురించి చెప్పాలంటే ఫస్ట్ బోల్డ్ ఆప్షన్ అనమాట, సెకండ్ ఇటాలిక్, అండర్లైన్, అండ్ అవేవి వద్దు అనుకుంటే క్యాన్సిల్ అనమాట. సో ఇటాలిక్, బోల్ట్, అండర్లైన్ ఏమి వద్దు అనుకుంటే వద్దు. సో జస్ట్ మీకు ఇది అర్థం అవ్వడం కోసం మాత్రమే నేను చెప్తున్నాను. సో ప్రతి ఆప్షన్ గురించి మీకు తెలియాలని చెప్తున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ని మళ్ళీ కాపీ చేసుకోవాలంటే కాపీ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. పక్కన డిలీట్ ఆప్షన్ ఉంది, డిలీట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని డ్రాగ్ చేస్తే పెద్దగా అవుతుంది, డ్రాగ్ తీసేస్తే చిన్నగా అవుతుంది. ఇది మీకు కూడా తెలుసు. టెక్స్చర్ అన్నమాట. టెక్స్చర్ మనకి ఈ ఇమేజ్కి మీకు ఆల్రెడీ టెక్స్చర్ గురించి చెప్పాను. అయితే టెక్స్చర్ అంటే ఏం లేదు, ఒక ఇమేజ్ మీద దాంట్లోని ఇంకొక ఇమేజ్ పెట్టడం అనమాట. దీనికి టెక్స్ట్లోని టెక్స్చర్ ఇచ్చాము. సో టెక్స్చర్లో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే దానికి సంబంధించిన ఎంతైతే ఉందో అదైతే మనం పెట్టుకోవచ్చు అనమాట. టెక్స్చర్లో ఇది మాకు వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్చర్లో ఇంకా చాలా కలర్స్ అయితే ఏదైనా కావాలంటే ఆ కలర్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏంటంటే టెక్స్చర్లో కలర్ పెట్టారంటే ఇక్కడ ఏ కలర్స్ మీకు అవ్వవు. అప్పుడు మీరు టెక్స్చర్లో డిలీట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడున్న కలర్స్ మీరు పెట్టుకోవడానికి అవుతుందన్నమాట. సో ఇది మీకు మరీ చెప్తున్నా. అండ్ ఒపియాసిటీ మీకు తెలిసిందే కదా, దీని ఒపియాసిటీ తగ్గించాలనుకుంటే ఇక్కడ నుండి మీరు తగ్గించుకోవచ్చు. రానున్న రోజుల్లో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి టూల్స్ అన్నీ. అందుకే నేను టెక్స్ట్ గురించి కంప్లీట్గా చెప్తున్నాను. టెక్స్ట్లో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మీరు స్పేసింగ్ అనమాట. ఒక వర్డ్కి గ్యాప్ కావాలన్నా ఉంటుంది, అండ్ లెటర్ టు లెటరు గ్యాప్ కావాలని ఉంటుంది. ఇది వర్డ్ టు వర్డ్ గ్యాప్ అనమాట. ఆల్రెడీ 2 వర్డ్స్ లేవు కాబట్టి గ్యాప్ రావట్లేదు, ఇక్కడ లెటర్స్ కాబట్టి గ్యాప్ వస్తుందన్నమాట. సో ఏదైనా మీరు ఒకవేళ అవసరం లేదు అనుకుంటే దాన్ని రీసెట్ కొట్టేసి ఓకే కొట్టుకోండి. ఎందుకంటే అలానే ఉండిపోతే నెక్స్ట్ మనం థంబ్నెయిల్ చేసినప్పుడు అలానే ఉండిపోతాయి. సో అందుకనమాట. దీనికి స్ట్రోక్ కావాలంటే స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో మీకు ఏ కలర్ కావాలంటే స్ట్రోక్ పర్సంటేజ్ ఎంత కావాలన్నది అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. అండ్ షాడర్ కూడా ఉంటుంది. మీకు తెలిసిందే షాడర్ అనేది మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షాడర్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇవన్నీ తెలియాలి కదా అని ఇస్తున్నాను. ఇన్నర్ షాడో మీకు ఈ టెక్స్ట్ లోపల ఇన్నర్ షాడో కావాలంటే అంటే టెక్స్ట్ లోపల వస్తాయి అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ మనకి అవసరం వస్తాయి రానున్న రోజుల్లో, అందుకే చెప్తున్నాను. ఇది ఎంబోస్ వచ్చి ఇది మనకి 3Dలో కనిపిస్తుంది. ఇది నేను యూజ్ చేయను, మీరు కూడా యూజ్ చేయకండి. పర్స్పెక్టివ్ వచ్చి మనం దీన్ని ఎనేబుల్ చేసి మనకి ఎటు కావాలంటే అటు లాక్కోవచ్చు అనమాట. దీన్ని కూడా యూజ్ చేస్తాం మనము. ఇది ఒక డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఒక సైడ్ నుండి వచ్చేలాగా సో చాలా బాగా క్రియేట్ చేయొచ్చు. చూడండి ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో పర్స్పెక్టివ్ అంటారు దీన్ని, నాకైతే నోరు తిరగట్లేదు. సో ఓకే, ఇదైతే మనం కొంచెం డిఫరెంట్గా థంబ్నెయిల్ని చూపించాలి అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ కొంచెం యూనిక్గా ఉంటుంది. సో మరేం లేదు, ఒక 3Dలోనే ఒక సైడ్ నుండి వచ్చేలా ఉంటుంది అనమాట. సో ఓకే చూడండి ఇదనమాట. కొంచెం ఏదైనా 3Dలో కావాలనుకుంటే రావచ్చు, లేదు మాకు వద్దు అనుకుంటే దాని మీద క్లిక్ చేసి ఆఫ్ చేసేస్తే మరి అక్కడితో పోతుంది అనమాట. సో ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయి? 3D అండ్ 3D షాడో. 3D షాడో అంటే డౌన్కి ఒక షాడోలా వస్తుంది. అండ్ రిఫ్లెక్షన్ అంటే ఆ టెక్స్ట్ యొక్క రిఫ్లెక్షన్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇవి కూడా వాడతాము, ఇక్కడ ఉన్నవన్నీ వాడతాం అనమాట. మీకు రానున్న రోజుల్లో బాగా అర్థమవుతాయి. టెక్స్ట్ గురించి ఇంతే అనమాట. సో పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. టెక్స్ట్ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, టెక్స్ట్ని ఏ విధంగా పెట్టాలి, టెక్స్ట్కి స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలి, షాడర్స్ ఎలా ఇవ్వాలి, 3Dలో ఎలా మార్చాలి, టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చాలి, అండ్ ప్రతి ఒక్క విషయాన్ని టెక్స్ట్ గురించి మీరు తెలుసుకున్నారు. తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంగ్లీష్ ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ ఎలా వాడాలనేది కూడా మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. Day 4 వీడియోలో క్రాపింగ్ గురించి చెప్తాను. క్రాపింగ్ గురించి ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వకండి. ఫోటోని ఎలా క్రాప్ చేసుకోవాలి, ఒక స్క్రీన్ షాట్ని ఎలా క్రాప్ చేసుకోవాలి, సర్కిల్లోని క్రాప్ చేసుకోవడం ఎలా, అండ్ పర్సన్ని క్రాప్ చేసుకోవడం ఎలా, ప్రతి ఒక్కటి చెప్తారన్నమాట Day 4లో. ఇవి డైలీ 7 AM వీడియోస్ అయితే వస్తాయి. థంబ్నెయిల్ సిరీస్ని అందరూ ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే Day 1 నుండి చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్ అండ్ నార్మల్ వీడియోస్ కూడా నేను లింక్స్ పెడతాను. సో అక్కడ నుండి మీరు డైలీ ఫాలో అవ్వచ్చు అనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి బ్రోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్. బై నౌ.